ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ 12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదు చేసిన 11,058 కోట్ల లాభంతో పోలిస్తే 11.95% వృద్ధి కనబరిచింది. ఈ Q3లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.6% వృద్ధితో 63,973 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రాబడి 60,583 కోట్లుగా నమోదైంది. ఈ Q3లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్ 24.5%కి పెరిగింది. గత Q3లో ఇది 24.1%గా ఉంది. ఉత్తర అమెరికా సహా పాశ్చాత్య మార్కెట్లకు క్రిస్మస్ సెలవుల సీజన్ కావడంతో సాధారణంగానే Q3లో ఐటీ రంగ పనితీరు బలహీనపడుతుంది. కానీ ఈ డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ 1,020 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరపు Q3లో లభించిన 810 కోట్ల డాలర్ల కాంట్రాక్టులతో పోలిస్తే 25.93% అధికమిది. అంతేకాదు, గత 5 ఏళ్లలో మూడో త్రైమాసికానికి కంపెనీ నమోదు చేసిన అత్యధిక కొత్త ఆర్డర్ల విలువ ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ వాటాదారులకు ఒక్కో షేరుకు 10 మధ్యంతర డివిడెండ్తో పాటు 66 ప్రత్యేక డివిడెండ్ను ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు మొత్తం 76 డివిడెండ్ లభించనుంది. ఇందుకు అర్హులైన వాటాదారులను ఈ నెల 17న రికార్డ్ చేసి వచ్చే నెల 3న చెల్లింపులు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికాల్లోనూ కంపెనీ ఒక్కో షేరుకు ₹10 చొప్పున మొత్తం ₹20 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. ఇక Q1, Q2 ట్రెండ్కు భిన్నంగా టీసీఎస్లో ఉద్యోగులు మళ్లీ తగ్గారు. Q3లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,370 తగ్గి 6,07,354కు పరిమితమైంది. గత త్రైమాసికానికి కంపెనీ ఉద్యోగుల వలసల రేటు 13%కి పెరిగింది. Q2 అట్రిషన్ రేటు 12.3%గా ఉంది. గడిచిన 3 నెలల్లో 25,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.10 లక్షల మందిని పై స్థాయికి ప్రమోట్ చేయడం జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య మొత్తం సిబ్బందిలో దాదాపు 20%కి సమానం.